వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి అడ్డా అని, ఈసారి అక్కడ 1-2 సీట్లు మినహా అన్ని సీట్లలో విజయ అవకాశాలు ఉన్నాయని ఇప్పటిదాకా అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అదే భావనలో ఉన్నారు. ప్రకాశం జిల్లా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ జిల్లాలో ఖచ్చితంగా గెలుస్తామని అనుకుంటున్న కందుకూరు నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ముందున్న అనుకూలత అంతా పోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచే రెబల్ అభ్యర్థి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. ఈ కందుకూరు నియోజకవర్గంలో ముందు నుంచి కూడా మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే మానుగుంట ఆదినారాయణ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఆ తర్వాత వాళ్ళ కుమారులు వారసులుగా వచ్చారు. డాక్టర్ దివి శివరాం, మానుగుంట మహేదర్ రెడ్డి ఈ వర్గాలకు నాయకులుగా ఉన్నారు. ఇక్కడ 1983లో ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1994, 1999 ఈ 2 సార్లు మాత్రమే దివి శివరాం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. 89, 2004, 2009, 2019లో మహేదర్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ మహేదర్ రెడ్డి గారు ఇష్టపడలేదు. వైసీపీ అధిష్టానం తన మీద ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారికి నేను పోటీ చేయను, మీరు ఎవరిని నిలబెడితే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఆయన అది హార్ట్ఫుల్గా చెప్పట్లేదని ఏదో పైన చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆయన పార్టీకి చేరనే అభిప్రాయం కూడా ఒక దశలో ఏర్పడింది. వైసీపీ ఈ అభ్యర్థి విషయంలో ఈ నియోజకవర్గంలో చాలా ప్రయోగాలు చేసింది. గతంలో 2 అభ్యర్థులను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. బొట్ల రామారావు అనే ఆయన ఒక ఆయన్ని, తర్వాత కటారి అరవింద యాదవ్ అనే ఒక మహిళను, వీళ్ళిద్దరిని కూడా ఇన్ఛార్జీలుగా పెట్టి మళ్ళీ తప్పించేసింది. ఇప్పుడు ఫైనల్గా పక్కనున్న కనిగిరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలబెట్టారు. అదే సమయంలో ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా మాజీ ఎమ్మెల్యే దివి శివరాం గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి నేను పోటీ చేయలేను, పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని నిలబెట్టినా కూడా సపోర్ట్ చేస్తానని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కూడా దానికి అంగీకరించింది. శివరాం సూచన మేరకే ఇంటూరు నాగేశ్వరరావు అనే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఈ విధంగా కందుకూరు నియోజకవర్గం మీద మానుగుంట, దివి కుటుంబాల ఆధిపత్యానికి తెరపడింది. ఓ రంగా చెప్పాలంటే స్వచ్ఛందంగా వాళ్లే తెరలు దించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఇంకొక నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు ఇంటూరు రాజేష్. ఆ ఇంటూరు రాజేష్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాడు. ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు రాజేష్ ఇద్దరు కూడా అదే నియోజకవర్గంలో బడేవారిపాలెం అనే గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఆ ఊళ్ళో ఒకే వీధిలో ఉంటారంట. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా బాగా ఎదిగారు, బాగా డబ్బు సంపాదించారు. ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు. తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాజేష్ని ఎంకరేజ్ చేసింది, ఆయన ఇన్ఛార్జిగా నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజేష్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు అందరికి కూడా ఆర్థిక సహాయం చేశారు. పార్టీ తరపున గ్రామాన తిరిగారు. దీంతో రాజేష్కి ఫాలోయింగ్ కూడా వచ్చింది. ఇదే సమయంలో దివి శివరాంతో పాటు తెలుగుదేశం పార్టీలో కొందరు రాష్ట్ర స్థాయి నేతల సిఫారసుతో ఇంటూరు నాగేశ్వరరావు టికెట్ తెచ్చుకున్నారు. నాగేశ్వరరావు గ్రామాల్లో చురుగ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. మహేదర్ రెడ్డి ప్రత్యర్థిగా లేకపోవడంతో నాగేశ్వరరావు గెలుపు సునాయాసం అని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో టచ్లోకి వెళ్ళారు, ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇదే సమయంలో ముందు నుంచి నాగేశ్వరరావును ప్రమోట్ చేసిన దివి సోదరులు కూడా నాగేశ్వరరావుకి అడ్డం తిరిగారు. నాగేశ్వరరావు దివి కుటుంబం గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని, అతనికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని బహిరంగంగా చెప్తున్నారు. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు దివి శివరాంతో ఆయన సోదరులతో మాట్లాడినా వాళ్ళు మెత్తపడలేదని తెలుస్తూ ఉంది. దీంతో సునాయాసంగా గెలుస్తామనుకున్న సీటుని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మహేదర్ రెడ్డి ఏమో సైలెంట్ అవుతాడనుకుంటే ఆయన కూడా ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని తన వర్గం నేతలకు చెప్తున్నాడంట. ఆయనతో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడటం, విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత మాట్లాడి మొత్తానికి ఏం చెప్పారో ఏంటో కానీ మహేదర్ రెడ్డి కన్విన్స్ అయినట్టున్నారు. ఆయన వైసీపీకి చేస్తాను, వైసీపీకి చేయాలని తన వర్గానికి చెప్తా ఉన్నారు. మరోవైపు దివి వర్గం నాగేశ్వరరావు మీద మండిపడతా ఉంది. ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకి ఇబ్బంది కలిగించే పరిణామాలుగా మారాయి. Like, share and subscribe to Rajaniti channel.